కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బోర్లం రోడ్డులో ఓ కామాంధ యువకుడు 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్తున్న వారు యువకుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సోమేశ్వర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. సో మీ డాడీ పేరండి? మీ మమ్మీ గౌడ్ సోమేశ్వరం. ఇటు ఎందుకు వచ్చినావమ్మా? నేను దారాల కోసము బంకలు పెడతాయని మా మమ్మీ దారాల కోసం తీసుకోవాలి అలా భార్య కడిగితే అలా భార్య పంపించింది. ఇతనితోనే పంపించింది. మీ డాడీ ఎట్లయినా మరి ఇంట్లో అనుకోండు సార్ మా నాన్న కాళ్ళు దారాలు ఆర్డర్ తీసుకున్నావా? షాప్కి వెళ్ళినావా? అతను అటు తీసుకోకి ఇటు తీసుకొచ్చా? ఏమన్నాడు? మాట్లాడుతుందా? అడగాలు చేస్తున్నా ఇంకా చెప్పమ్మా. నేర్చుకుంటాను అటు తీసుకోక యాక్సిడెంట్ కాలే ఏం కాలేదు ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. మరి అక్కడ ఏమైంది మేడం? ఎందుకు కొట్టిండు? ఆవిడ ఏం చేసిండు అక్కడ? ఇట్లా గుంజిండు. నువ్వు అడిగిన అయితే ఎందుకు తీసుకొస్తున్నాను అడిగిన అయితే ఏమన్నాడు? ఏం కాదు అయితే ఇంకా ఇక్కడ లోపల తీసుకొచ్చి ఏం చేసిండు మేడం? నానా బేటా బేటా నీకు ఇక్కడ లోపల తీసుకొచ్చి ఏం చేసిండు? పైన టిప్పిండా? ఎక్కడ? కామారెడ్డి జిల్లాలో కామాంధుడు లైంగిక దాడికి యత్నించాడు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు. రాజమల్లయ్య. ఎస్ మాదిరి, కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగుతుందని చెప్పొచ్చు. బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే బోర్లం ఉందో, బోర్లం పరిసర ప్రాంతాల్లో, అంటే అటు ఇంతకుముందు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది, ఆ రోడ్డు గుండా దాదాపు 9 ఏళ్ల బాలికపై యువకుడైతే ఆ లైంగిక దాడికైతే యత్నించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ సదరు బాలిక పూర్తిస్థాయిలో అరుస్తూ కేకలు వేయడంతో స్థానికులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అతనికి దేహశుద్ధి చేయడం జరిగింది. మరోవైపు ఈయన యువకుడు ఎవరైతే ఉన్నారో లైంగిక దాడికి యత్నించినటువంటి వ్యక్తి దేశాయిపేట పక్కనే ఆనుకున్నటువంటి సోమేశ్వర్ చెందినటువంటి వారిగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ యువకుడు పూర్తిస్థాయిలో పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేయడం జరిగింది. తదనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకు అయితే అప్పగించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజమల్లయ్య.